వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ పై కౌంటర్ అటాక్ చేశారు టీడీపీ నేతలు. ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. మరోవైపు జగన్ గతం మరిచిపోయి ఏకగ్రీవం గురించి మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ వర్లరామయ్య విమర్శించారు. కేవలం రాయలసీమలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 102 ప్రాజెక్ట్ టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఇది అవునా కదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం అవి రద్దు చేసి మీ అన్యాయాలకు అప్పచెప్పుకోవడం కోసం ఇవాళ రాయలసీమకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా సజావుగా సాగితే మందే గెలుపు, అన్నీ మనయే అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ జరగాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పంచాయతీ ఎన్నికలు 4 దఫాలుగా ఎన్నికలు కండక్ట్ చేశారుగా. అప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగినవా? ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఒక చిన్న చూపు చూడడం జగన్ రెడ్డికి అలవాటైపోయింది. ఉత్తరాంధ్రాన్ని వాడుకోవడం, బీసీలు అని చెప్పి ఆ రోజు పదవులు ఇస్తానని చెప్పి ఆ పదవులకి 15 కార్పొరేషన్లు తయారు చేశాను, 50 కార్పొరేషన్లు తయారు చేశానని చెప్పి ఒక్కళ్ళకైనా ఆఫీస్ ఉందా, ఒక్కళ్ళకైనా ఆఫీస్ చైర్ ఇచ్చేవా, ₹1 అయినా వాళ్ళ అకౌంట్లో వేసారా అండి? బీసీ లోన్లు ఆగిపోయాయి. బీసీ సబ్ ప్లాన్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసావు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. జీవోలన్నీ కూడా బ్లాక్లో పెట్టి, బ్లాక్లో పెట్టి, డార్క్లో పెట్టి ఒక్క జీవోను కూడా బయటకు రాకుండా చేసిన నియంత్రణ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బీసీలని ఓచకోత కోసి ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు.